అష్ట కష్టాల కోర్చి పంటను పండిస్తే కొనుగోళ్లలో జాప్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. తమ గోడును పట్టించుకుని ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. దొడ్డు సన్నవడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విత్తు వేసిన మొదలు పంట చేతికొచ్చే వరకు రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. అన్నింటికీ ఓర్చుకుని పంటను పండిస్తే కొనుగోళ్ల జాప్యంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెరికిట్లో ధాన్యం కొనుగోళ్లలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. హమాలీల కొరత లేకుండా చూడాలని కోరారు. దొడ్డు సన్నవడ్లను తరుగు లేకుండా కొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా గానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది. ఇది వరకు ఒక క్వింటాల్ బస్తా పెరికెట్ సొసైటీ పరిధిలో ఇవ్వలేదు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరికి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా గానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు గానీ స్థానిక అధికారులు గానీ ధాన్యం లేపాలని మేము ఆ పెరికెట్ రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి రైతులను తత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెలలు గడుస్తున్నా తూకాలు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హబ్షీపూర్ వద్ద జాతీయ రహదారిపై రైతులు భారీ ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పంట కోసి కల్లాల్లో పోసి నెలలు గడుస్తున్నాయి. తూకానికి నోచుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై. ధాన్యం అమ్మడం కోసం రైతులు పడుతున్న కష్టాలను చూసి ప్రభుత్వం కనికరించి వెంటనే కొనుగోళ్లను జరపాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ పరిశీలించారు. మంత్రులు చెప్తున్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. రోజురోజుకి ఎండలు తీవ్రతరం కావడంతో తేమ శాతం అధికంగా పడిపోవడంతో ధాన్యం బరువు రాకుండా రైతులకు గిట్టుబాటు రాకుండా పోతుందన్నారు. వడ్లు వేయడానికి కూడా ప్లేస్ లేదు. రోడ్ల మీద